సభ అంతా కూడా దద్దరిల్లిపోతున్నటువంటి పరిస్థితి. జై సిబిఎన్, జై పవన్ కళ్యాణ్ అంటూ కూడా ఏదైతే ఆ పబ్లిక్ అభిమానులు కూడా ఏదైతే నినాదాలు చేస్తుండడంతో ఒక్కసారిగా అక్కడ ఏదైతే సభా ప్రాంగణం అంతా కూడా జై నమో మోడీ అంటూ కూడా ఏదైతే నినాదాలతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే నరేంద్ర మోడీ వస్తారు కాబట్టి అందరూ కూడా చాలా ఆతృతగా ఎంతో ఎదురు చూస్తున్నారు. ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీకి, అదేవిధంగా ఏపీ సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఘన స్వాగతం పలికేందుకు ఇప్పటికే కూటమి చెందినటువంటి ఏదైతే ముఖ్య నాయకులు, మంత్రులు, అదేవిధంగా ఇతర ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఏదైతే హెలిప్యాడ్ ప్రాంగణానికి కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. సభ సమీపంలోనే కొద్ది దూరంలోనే హెలిప్యాడ్లను ఏర్పాటు చేశారు. ఆ హెలిప్యాడ్ల ఏదైతే ఆ హెలిప్యాడ్ల నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక వాహనంలో 3 సభా ప్రాంగణాలను కవర్ చేస్తూ కూడా ఒక ఏదైతే చిన్నపాటి రోడ్ షో కూడా చేయబోతున్నారు. మనం చూడవచ్చు హెలిప్యాడ్లు కూడా ఏదైతే సభా ప్రాంగణం సమీపంలో చేరుకున్నాయి. కర్నూలు చిత్తూరు జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి యొక్క సభా ప్రాంగణానికంతా కూడా జనాలు కూడా ఏదైతే హెలిప్యాడ్లో వస్తున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా సభ వైపు పరుగులు పెడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడెప్పుడా అని ఉదయం నుంచి కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. సో ప్రధాని నరేంద్ర మోడీ ఏదైతే హెలిప్యాడ్కు మరి కాసేపట్లోనే చేరుకుంటారు. ఇంకా కేవలం కొద్ది నిమిషాల్లోనే సభ ప్రారంభం కాబోతుంది. కేవలం 10-15 నిమిషాల్లోనే సభ ప్రారంభం కాబోతుందో చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలంతా కూడా సభలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే ఒక హెలికాప్టర్ పోయింది, ఇంకా 2 హెలికాప్టర్లు వస్తున్నాయి. మొత్తం 3 హెలికాప్టర్లలో ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా భద్రతా సిబ్బంది కూడా వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒకటి హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ పరిసర ప్రాంతాల్లో ఒకటి వస్తుంటే ఇంకోటి ఏదైతే జాతీయ రహదారి అనుకొని హెలికాప్టర్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి. పబ్లిక్ అందరూ కూడా ఏదైతే నరేంద్ర మోడీకి ఏదైతే కనిపించే విధంగా చేతులు ఊపుతూ నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒక 5 నిమిషాల్లోనే హెలిప్యాడ్ చేరుకుంటారు. హెలికాప్టర్లన్నీ కూడా దాదాపుగా ఇప్పటికే ఒకటి ఆల్రెడీ అదైతే హెలిప్యాడ్కు చేరుకుంది, ఇంకా 5 నిమిషాల లోపలనే చేరుకుంటుంది. కాబట్టి వేరు ప్రాంతాల్లో కూడా ఈ యొక్క హెలిప్యాడ్లు ఏర్పాటు చేశారు. కూటమి నేతలు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. గవర్నర్తో పాటు మంత్రి నారా లోకేష్, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా హెలిప్యాడ్ దగ్గర వెళ్తున్నారు. అయితే భద్రతా పరంగా కొన్ని ఆంక్షలు పెట్టారు. కేవలం కొంతమందికి మాత్రమే అక్కడ హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళి ఏదైతే రిసీవ్ చేసుకోవడానికి కూడా పోలీసులు అనుమతి ఇవ్వడం జరిగింది. సో లిస్టులో పేర్లు ఉన్నటువంటి కూటమి నేతలు కూడా అయితే హెలిప్యాడ్ దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. అయితే విఐపి మార్గాల్లో కూడా కూటమి నేతలు, జనసేన, అదేవిధంగా టీడీపీ సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి. సభా ప్రాంగణం అంతా కొద్దిసేపటి వరకు కూడా సాంస్కృతిక కార్యక్రమాలతో మారుమోగినటువంటి పరిస్థితి. పబ్లిక్ అంతా కూడా లోపలికి వెళ్తున్నారు. ఇంకా సభ అరగంట లోపల ప్రారంభం కాబోతుంది. అయితే ఇంకా బస్సుల్లో జనాలు కూడా వస్తున్నారు. మనం చూడవచ్చు వివిధ ప్రాంతాల నుంచి. ఇప్పుడు ఏదైతే కర్నూలు, అదేవిధంగా నందికొట్కూరు, ఆత్మకూరు తదితర నియోజకవర్గాల నుంచి, ఆదోని, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున బస్సుల్లో, వాహనాల్లో తరలి వస్తున్నారు. మనం చూడవచ్చు పబ్లిక్ అంతా కూడా ఏదైతే సభలోకి వెళ్తూ మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. కాబట్టి చాలామంది భోజనాలు చేసి ఇప్పటికే ఆ సభలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 3 లక్షల మంది అనుకున్నారు. సో అంచనాలకు మించి భారీగా జనం రావడంతో ఒక్కసారిగా కూటమి నాయకులు కూడా ఈ ప్రజలను చూసి కూడా ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నటువంటి పరిస్థితి. అయితే వచ్చినటువంటి వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆహారం, అదేవిధంగా తాగునీటి విషయంలో ఇబ్బందులు కలగకుండా చూసుకున్నారు. మరోవైపు 12 పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. 12 పార్కింగ్ ప్రదేశాల్లో కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ట్రాఫిక్ జామ్ తలెత్తకుండా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం. మొత్తం మీద చూసుకుంటే మరి కాసేపట్లోనే ప్రధాని నరేంద్ర మోడీ ఏదైతే సూపర్ 6 సూపర్ సేవింగ్స్ మహాసభ కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతుంది. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ సుంకన్న.